ఒకసారి ఇటు దగ్గరికి రా, ఒక సెకండ్ ఆగు. ఇక్కడ మీరు చూసినట్లయితే పోల్కి రబ్బరు మొత్తంగా కనెక్ట్ అయిపోతుంది. ఓకే, ఎక్కువ కుమార్, ఎక్కువ రైట్. కొంచెం అలాగే కింద దిగి చెప్తా, కింద దిగు దిగు దిగు. ఇప్పుడు కొంచెం ఇది బయటికి, ఇంకా బయటికి, ఓకేనా? ఇప్పుడు ఆ కాల్ది అట్లా ఉండదు. ఇంత ఎడ్జిలు వేసినా కూడా ఒకవేళ ఒక్కోసారి మన వాళ్ళు పొరపాటున కొంచెం కొంచెం ఎక్కిస్తూ ఉంటుంది, లోపల దాకా వెళ్ళకుండా. ఇలా కొద్దిగా వేసినా కూడా ఈ కాలు పూర్తి తీసేయి. గ్రిప్ ఎలా ఉంది, మూమెంట్ ఓకే. మళ్ళీ దిగు, సరే వెళ్ళి మోటార్ ఏమో ఒకసారి దిగు. ఓకే, ఇప్పుడు అట్లాగే అట్లాగే ఉండు. కంటిన్యూ అవుతుందిగా, ఓకే ఎక్కు. ఇప్పుడు మనం వాటర్ పోస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఎక్కు, గ్రిప్ ఏమన్నా తగ్గుతుందా? నీళ్ళు బండా కూడా ఎక్కు. దిగు, అలాగే దిగు. మామూలుగా వర్షం అయితే ఇంత హెవీగా అయితే రాదు, ఇంత వాటర్ అయితే పడదు పోల్ మీద. అయినప్పుడు కూడా మనం ఒకవేళ ఇంత జోరు వాన ఉన్నా సరే, వర్షం అయినా సరే, ఈ రబ్బర్ ఏ విధంగా గ్రిప్ వస్తుంది అనేది చూడడం కోసమే మరి ఈ విధంగా అయితే వాటర్ పెట్టి మరి ఎక్కించడం జరుగుతుంది. ఎక్కు, స్పీడ్గా ఎక్కు, ఇప్పుడు స్పీడ్గా ఎక్కు, ఎక్కు ఎక్కు. జారుతున్నట్లు ఏమైనా అనిపిస్తుందా? దిగేసి ఒకసారి నేను కూడా ఎక్కి చూస్తాను, నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను మీకు. సో ఇప్పుడు మనం ఎలా, ఒకవేళ వంకరగా వేస్తున్నాను కావాలని, ఇలా వంకరగా వేసినా కూడా మరి గ్రిప్ అయితే ఏం మారట్లేదు. చూడొచ్చు ఎంత తక్కువ వేస్తున్నాను, ఎడ్జ్కి వేస్తున్నాను చూడండి. మరి టోటల్ ఎడ్జ్కి వేసాను, ఇంత చివరికి వేసినా కూడా గ్రిప్ అయితే మాత్రం బాగా వస్తుంది. అంటే అంతకుముందు మనం కరెక్ట్గా పెడితేనే గ్రిప్ వచ్చేది,